సో ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళ పరిమితులు అవి. మస్తార్ గారు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మంత్రుల పరిస్థితి ఏంటి? చాలా మంది మంత్రులు ఓడిపోతారని ఎక్కువగా వస్తున్న టాక్. ఎవరెవరు మీ అబ్జర్వేషన్లో ఇబ్బందులు పడే అవకాశం? ఆ రోజు డైరెక్ట్గా ప్రకటన చేయడం జరిగింది. అయితే మంత్రులు ఎక్కువ మంది ఓడిపోతున్నారనేది మీరు మాట్లాడుతున్నారు, కానీ మీకు గుర్తుండినట్టయితే ఇది సెకండ్ టైం క్యాబినెట్ని రీషఫుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు అనేటువంటిది భయంకరమైన చర్చ జరిగింది. మీరు ఒక్కసారి కనుక గుర్తు చేసుకున్నట్లయితే. అయితే అందరూ ఓడిపోయే పరిస్థితి నుండి ఇప్పుడు సగం మంది గెలుస్తున్నారు అనేటువంటి ఆనందం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. మీరు ఇచ్చింది అయితే మీరు చూస్తే అంబటి రాంబాబు గారు ఒకరు, జోగి రమేష్ గారు ఒకరు, గుడివాడ అమర్నాథ్ గారు, రోజా గారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఓడిపోతారు. నేను అంబటి రాంబాబు గారు నేను ఓడిపోతున్నానని చెప్పలేరా? చర్చ నడుస్తుంది. నేను ధర్మాన ప్రసాదరావు గారు టైట్ ఫైట్ లో ఉన్నారనే సంగతి నేను చెప్పడం జరిగింది. సీదిరి అప్పలరాజు గారు ఓటమి చెందే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు. రాజన్న దొర గారు గెలుస్తున్నారు. రాజన్న దొర గారు గెలుస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. బూడి ముత్యాలనాయుడు గారు పార్లమెంట్కి పోటీ చేశారు, వారు ఓడిపోతున్నారు. విశ్వరూప్ గారు గెలుస్తున్నారు. చెల్లుబోయిన వేణు గారు ఓడిపోతున్నారు. దాడిశెట్టి లింగేశ్వరరావు గారు అంటే రాజా గారు ఛాలెంజ్ చేశారు, నేను ఓడిపోతానని చెప్పడానికి. సార్ మనం అంత మనిషిని పట్టుకొని మనం ఓడిపోతున్నాం అని చెప్పిన తర్వాత ఆ మాత్రం ఆయన ప్రతిస్పందించకపోతే ఆయన నాయకుడు ఎట్లా అవుతాడు? కాబట్టి రేపోయే సమాధానం అన్నిటికీ. దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు. తానేటి వనిత గారు గెలుస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు. కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు. జోగి రమేష్ గారు టైట్ ఫైట్లో ఉన్నారు. మేరుగు నాగార్జున గారు టైట్ ఫైట్లో ఉన్నారు. విడుదల రజనీ గారు టైట్ ఫైట్లో ఉన్నారు. అంబటి రాంబాబు గారు గెలిచే అవకాశాలు ఉన్నవి. ఆదిమూలపు సురేష్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయే అవకాశం ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. బొగ్గన రాజేంద్రనాథ్ గారు గెలుస్తున్నారు. పెద్దిరెడ్డి గారు గెలుస్తున్నారు. నారాయణ స్వామి గారు అయితే కంటెస్ట్ చేయలేదు. ఉషాశ్రీ చరణ్ గారు ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. రోజా గారు ఓడిపోతున్నారు. అంజాద్ బాషా గారు గెలుస్తున్నారు. జయరాం గారు టీడీపీకి వెళ్ళి కంటెస్ట్ చేశారు కాబట్టి వారు ఓడిపోతున్నారు. కాబట్టి మీరు సగం కంటే ఎక్కువ మంది గెలుస్తున్నారు. చాలా కీలకమైంది. అంటే ఓడిపోయే టీంని ఏర్పాటు చేసి సగం మందిని గెలిపించడం ఒక విధంగా సక్సెస్ ఫార్ములా ఒక విధంగా సక్సెస్ ఫార్ములా కదా. ఓడిపోయే వాళ్ళందరికీ మంత్రి పదవి అవకాశం అంటే కొద్దిమంది బలమైన వాళ్ళు బుగ్గన రాజేంద్ర గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, బొత్స గారు కానివ్వండి, వీళ్ళు ఆల్వేస్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దియర్ కాన్స్టిట్యున్సీస్. మినహాయిస్తే ఆ ముగ్గురు నలుగురు మినహాయిస్తే మిగతా అంతా ఓడిపోయే వాళ్ళకి. రాంబాబు మీద చర్చ ఇంకో విధంగా ఎక్కువ జరుగుతుంది. వాస్తవంగా అంబటి రాంబాబు గారి మీద మొత్తం చర్చ ఓడిపోతారు అనేది ఎక్కువ చర్చ ఉందండి. వాస్తవంగా ఎందుకు కారణం ఏంటంటే, ఒకటి రాంబాబు గారి యొక్క సహజ శైలి, రెండోది కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా బలమైన నాయకుడు కావటము, గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ కావడం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వర్మ గారు, తిరుపల్లి నియోజకవర్గం సామాజిక వర్గాల వారికి చూస్తే మాల, మాదిగ, ముస్లిము, రెడ్డి ప్లస్ యాదవ కమ్యూనిటీ. ఓకే, ఎందుకు యాదవ అంటున్నానంటే అక్కడ పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ యాదవకి ఇచ్చింది కాబట్టి. కాపులను మినహాయించి ఈ 5 కమ్యూనిటీల యొక్క ఓటు 1,39,000 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం మాల, మాదిగ, ముస్లిం, రెడ్డి ఈ వైసీపీ ఎఫిలియేటెడ్ గ్రూప్స్, దాన్ని తీసుకొచ్చి ఆయన యాదవుల్ని తీసుకొచ్చి యాడ్ చేశారు. బికాజ్ ఆఫ్ అక్కడ ఒక యువకుడైనటువంటి డాక్టర్ అయిన మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తికి ఇవ్వడం ద్వారా యాదవుల్లో కొంత తీసుకొచ్చారు. 70% మంది యాదవులు పార్టీ వైపు టర్న్ అయ్యేటట్టు చేశారు. ఈ 5 కులాల ఓట్లు 1,39,000 ఓట్లు ఉన్నాయి. దానికి కాపుల్లో అధిక శాతం ఓట్లు 75 నుండి 80% ఓట్లు కన్నా లక్ష్మీనారాయణ గారికే పడినాయి. కానీ ఈయన కూడా కాపు అవటము, సహజంగా గ్రామంలో ఉండే వర్గాల కారణంగా 20-25% కాపులు యాడ్ అయినప్పుడు వైసీపీకి అక్కడ అప్పర్ హ్యాండ్ అవుతుందండి. లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గారు క్లియర్ ఇమేజ్ లేకపోతే క్లియర్గా గెలవాల్సినటువంటి అవకాశం ఉండేది ఆడ. ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండటంతో అక్కడ ఇబ్బంది అవుతుంది. ఓకే, తెనాలి నాదెండ్ల మనోహర్ గారి పరిస్థితి ఏంటి? అవి నేను చెప్పాను సార్, నారాయణ గారు గెలుస్తున్నారని. మంగళగిరి నారా లోకేష్ గారు 20,000 పైబడి మెజార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు